పడాల ప్రవీణ్ కేసులో మరో సంచలనం ఇది. పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు 24వ తారీఖున. 24వ తారీఖు రాత్రి ఆయన ప్రమాదానికి గురయ్యారని చెప్తున్నారు. 25వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలో పడాల ప్రవీణ్ మరణించిన స్థితిలో కనుగొన్నారు. అయితే పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లేంత వరకు ఉన్న వీడియో ఫుటేజ్ ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు పడాల ప్రవీణ్ ఏలూరులో ఒక మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారు అంటూ ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది. ఇప్పుడు మీకు మరో వీడియోను చూపించబోతున్నాం. ఇందులో కూడా పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం 12:24 ఆయన హైదరాబాద్లో ఒక లిక్కర్ మార్ట్లో 950 రూపాయలు పే చేసి ఒక లిక్కర్ బాటిల్ని కొనుగోలు చేశారు అని చెబుతూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పడాల ప్రవీణ్ పే చేసిన డిజిటల్ మోడ్లో ఆయన పేమెంట్ చేశారు. ఆ రిసిప్ట్ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 770 మధ్యలో ఉన్న నెంబర్లు, చివరి నెంబర్లు 473 ఈ నెంబర్తో ఆయన పే చేశారు. ఈ అకౌంట్తో, ఈ యూపీఐ అకౌంట్తో ఆయన పే చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ఇది పడాల ప్రవీణ్. పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరారు. విజయవాడ వెళ్ళిన తర్వాత మనిషి మారిపోయారు అని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు అంటున్నారు. కానీ ఆయన పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ఒక లిక్కర్ బాటిల్ కొనుక్కుని తీసుకుని వెళ్ళారు. ఆయన మద్యాన్ని సేవించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని కూడా పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నేను దేనిని కూడా ధృవీకరించడం లేదు. అండ్ అక్కడ ఏం జరిగింది, బయటకు వస్తున్నటువంటి వార్త ఏంటి, వీడియో ఏంటనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక వీడియో చూడండి. పడాల ప్రవీణ్ బైక్గా చెప్పబడుతున్నది. పడాల ప్రవీణ్ నడుపుతున్నట్టుగా చెప్పబడుతున్న బైక్, పడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న బైక్. ఆయన బైక్ పైన అక్కడికి వస్తూ ఉన్నారు ఒక వ్యక్తి. చూడండి ఒకసారి, అదిగో ఆయన బుల్లెట్ పై అక్కడికి వచ్చారు. వెనుక బ్యాగ్ కనిపిస్తుంది. అదే టీషర్ట్, అదే ప్యాంట్, అవే షూస్, అవే హెల్మెట్. ఆయన సైడ్ స్టాండ్ వేశారు. సైడ్ స్టాండ్ వేసి బైక్ దిగుతున్న దృశ్యాలు ఇవి. ఇది మొదటి టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజాను దాటడానికి ముందు, పంతంగి టోల్ ప్లాజాను 1:29 ఆయన క్రాస్ చేశారు. ఇది హైదరాబాద్లో ఆయన ఒక లిక్కర్ మార్ట్లోకి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు. లిక్కర్ మార్ట్ ముందు ఉన్న కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మరో వీడియోను కూడా మనం చూద్దాం. ఆయన లోపలికి వెళ్ళి లిక్కర్ కొనుక్కుని తెచ్చారు. ఆ బుల్లెట్ పై ఉన్న చూడండి ఒకసారి, ఆ బుల్లెట్ పై 12:24 ఒక లిక్కర్ మార్ట్లోకి వచ్చారు. హైదరాబాద్లో ఉన్న లిక్కర్ మార్ట్లో, విజయవాడ వెళ్ళే రూట్లో ఉన్న లిక్కర్ మార్ట్ అది. ఆ లిక్కర్ మార్ట్ దగ్గరికి వచ్చి అక్కడ ఆయన బైక్ని స్టాండ్ చేశారు. ఆ తర్వాత లిక్కర్ మార్ట్లోకి లోపలికి చూడండి ఒకసారి, లిక్కర్ మార్ట్లోకి వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 12:14 పడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి, ఆయన బైక్ నడిపిన వ్యక్తి, ముఖానికి నల్లటి మాస్క్ ఉంది. పగడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి ముఖానికి మాస్క్ ఉంది. ఆయన మాస్క్ని సవరించుకున్నారు. ఆయన మరణించిన స్థితిలో కనిపించినటువంటి డ్రెస్, హెల్మెట్తోనే ఉన్నారు. విజయవాడ ఏలూరులో ఏ డ్రెస్తో, ఏ హెల్మెట్తో అయితే లిక్కర్ కొనుగోలు చేశారని చెప్తున్న వీడియో ఉందో అది ఇది కూడా ఒక్కటే, బైక్ కూడా ఒక్కటే. కానీ ఆ మనిషి వేరు, విజయవాడ నుంచి మనిషి మారిపోయారు అని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ హైదరాబాద్లోనే పడాల ప్రవీణ్ అక్కడ చాలా స్టేబుల్గా ఉన్నారు. ఒకటి గుర్తించండి, ఆయన ఇక్కడ 12:14 లిక్కర్ మాల్లోకి వెళ్ళినప్పుడు చాలా స్టేబుల్గానే ఉన్నారు. కానీ కొన్ని వీడియోల్లో ఆయన తూలుతూ ఉన్నట్టుగా కనిపించారు. అంటే లిక్కర్ బాటిల్, మొదటి బాటిల్ 12:24 ఆ వ్యక్తి కొనుగోలు చేస్తారు. చూడండి, 2 చేతుల్లో 2 ఉన్నాయి. 2 బాటిల్స్ కొనుగోలు, టిన్స్ కొనుగోలు చేశారు. ఆయన మద్యం బాటిల్స్, టిన్ బేస్ కొనుగోలు చేశారు. వాటిని స్కాన్ చేసి బిల్ చేస్తున్నారు. అంటే 2 బీర్లు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ పేమెంట్ చేశారు. ఈ పేమెంట్ కూడా డిజిటల్ మోడ్లోనే చేశారు ఆ వ్యక్తి. ముఖానికి నల్లటి మాస్క్, తలకు హెల్మెట్, అదే టీషర్ట్, అదే ప్యాంట్. చివరిసారిగా ప్రవీణ్ మరణించిన స్థితిలో ఉన్న ప్యాంట్, షూస్, హెల్మెట్ కూడా అదే. ఏలూరులో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ని కొనేటప్పుడు ఉన్నటువంటి మాస్క్, హెల్మెట్ కూడా అదే. విజయవాడలో సర్కిల్ దగ్గర ఎస్ఐ ఫొటోస్ తీసినప్పుడు ఉన్నటువంటి మాస్క్, హెల్మెట్, డ్రెస్ కూడా అదే. కానీ ఆ వ్యక్తి వేరు అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే ఆ వ్యక్తిని గుర్తించగలుగుతారు. ఇంకో 2 చిన్న బాటిల్స్ కూడా తీసుకున్నారు.
2 టిన్ బేస్ తీసుకున్నారు, మరో 2 చిన్న బాటిల్స్ కూడా తీసుకున్నారు. ఏవో అడుగుతూ ఉన్నారు వెనుకున్న వాళ్ళతో. హైదరాబాద్లో ఉన్న లిక్కర్ మార్ట్ ఇది. ఆయన విజయవాడకు బయలుదేరటానికి ముందు లిక్కర్ మార్ట్. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా ఇంకో పక్కన ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు చూడండి ఒకసారి. ఆయన కూడా ఏదో ఎవరినో కొట్టడానికి చేసినటువంటి విజువల్స్ కనబడ్డాయి. కానీ పక్కనే ప్రవీణ్ లిక్కర్ని కొనుగోలు చేస్తున్న, ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ని కొనుగోలు చేస్తున్న దృశ్యాలు అవి. మొదటి బాక్స్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ మాల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు, రెండో బాక్స్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ని కొంటున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అదే బైక్, అదే హెల్మెట్, అదే టీషర్ట్, అదే మాస్క్, అవే షూస్, అవే ప్యాంట్. ఇప్పుడు ఇక్కడే మొదటిసారిగా లిక్కర్ కొన్నది. ఎందుకంటే చూడండి ఒకసారి, ఆయన ఎక్కడ తోలట్లేదు, ఆ వ్యక్తి ఎక్కడ తోలట్లేదు, చాలా స్టేబుల్గా ఉన్నారు. బైక్ను కూడా చాలా స్టేబుల్గా నడుపుకుని వచ్చారు. ఆయన లోపలికి వెళ్ళి లిక్కర్ మాల్లో అటు ఇటు కూడా తిరిగారు, చాలా బాటిల్స్ని పరిశీలించారు, ఏ బాటిల్ కొనాలో అని చాలా బాటిల్స్ని చూసుకున్నారు. ఆ తర్వాత 2 బాటిల్స్ తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చారు. 2 బీర్ బాటిల్స్ని తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మరో 2 చిన్న బాటిల్స్, పెట్ బాటిల్స్ కూడా తీసుకున్నారు. వాటిని కూడా టేబుల్ పై పెట్టారు. ఆయన బిల్ చేస్తున్న దృశ్యాలు. ఆయన దీనికి 950 రూపాయలు బిల్ చేశారు. ఫోన్ తీస్తున్నారు చూడండి ఒక్కసారి. ఆ ఫోన్ తీసుకొని స్కాన్ చేసి వాటికి చెల్లించారు. ఆ తర్వాత వాటిని కవర్లో పెట్టారు. చూడండి ఐటమ్స్ అన్నిటినీ కవర్లో పెట్టి ప్రవీణ్ పగడాల చేతికి ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకుని చాలా స్టేబుల్గా నడిచెళ్తున్నారు. ఆయన సరిగ్గా అప్పుడు సమయం ఎంత అవుతుంది? 11 గంటల 24 నిమిషాలు. అంటే పేమెంట్ చేసిన టైంలో మనకు కనిపిస్తున్నది 14 గంటల 20 నిమిషాలు. ఆయన లోపలికి ప్రవేశిస్తున్నది 12 గంటల 12 నిమిషాలకి, 12 గంటల 14 నిమిషాలు అయింది. మొదటి బాక్స్లో చూడండి, ఆయన 12 గంటల 14 నిమిషాలకి లోపలికి ప్రవేశించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఉండి వాటిని కొనుగోలు చేసి వెళ్ళిపోతున్నారు. పేమెంట్ జరిగింది మాత్రం 12 గంటల 24 నిమిషాలకి. అంటే 10 నిమిషాల పాటు ఆయన షాప్లో ఉన్నారు. ఇది పేమెంట్ రిసిప్ట్. మొదటి బాక్స్లో పేమెంట్ రిసిప్ట్ చూడండి ఒకసారి. 12 గంటల 24 నిమిషాలకు ఆయన 12 గంటల 14 నిమిషాలకు లిక్కర్ షాప్లోకి వచ్చారు. 10 నిమిషాల పాటు లిక్కర్ షాప్లో ఉన్నారు. చాలా లిక్కర్ బ్రాండ్స్ని, బాటిల్స్ని ఆయన చూసుకున్నారు, చేసుకున్నారు. ఆ తర్వాత 2 బీర్ బాటిల్స్ని, 2 పెట్ బాటిల్స్ని కొనుగోలు చేసి బిల్ చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన చాలా స్టేబుల్గా కనబడుతున్నారు. యూపీఐ ఐడి చూడండి ఒకసారి. అంటే మరి హైదరాబాద్లోనే 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో ఉన్న లిక్కర్ మార్ట్లో ఆయన కొనుగోలు చేసి వెళ్తూ ఉన్నప్పుడు స్టేబుల్గా ఉన్నారు. యూపీఐ ఐడి మరి అంటే హైదరాబాద్లోనే మనిషిని మార్చారు అంటున్నారు. కాబట్టి దీన్ని కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యూపీఐ ఐడి ఆయనదే కాదా, కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మనిషి ప్రవీణ కాదా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది అవునని అంటారు, కొంతమంది కాదని అంటారు, కొంతమంది వ్యతిరేకత చూపించే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, అనుకూలత చూపించే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. కానీ అది ప్రవీణ్ పగడాలా కాదా అని నిర్ధారించాల్సింది, ప్రవీణ కాదని నిర్ధారించాల్సింది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే. కుటుంబ సభ్యులు కేవలం మొదటి రోజు మాత్రమే వచ్చారు. అనుమానాలు గురించి మాట్లాడకుండా క్షమాపణ గురించి మాట్లాడారు. క్షమించాలి, ఎవరినైనా శాంతియుతంగా ఉండాలి అంటే ఆయన భార్య మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఇంతవరకు ఆ వీడియోస్లో ఉన్నది ఎవరు అనే విషయం గురించి బయట వ్యక్తులు మాట్లాడుతున్నారు తప్ప సొంత వారు, బంధువులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడట్లేదు. అందుకే దీని చుట్టూ ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. ధృవీకరించాల్సిన పోలీసులు కానీ, వాస్తవాలు చెప్పాల్సిన పోలీసులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మాట్లాడట్లేదు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు మాత్రం ఇది ప్రవీణ్ పగడాలా కాదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఈ వీడియోలో ఉన్నది, ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ కాదా కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. రోజు అతనితో మాట్లాడేవారు, రోజు అతని దగ్గర నుంచి చూస్తున్న వారు మాత్రమే మాట్లాడగలుగుతారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూడండి. 12 గంటల 19 నిమిషాల సమయం అవుతుంది, మధ్యాహ్నం. ఇది హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు బయలుదేరటానికి ముందు చాలా స్టేబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన వచ్చి అక్కడ ఫస్ట్ కొనుగోలు చేసినవే 2 పెట్ బాటిల్స్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2 టిన్స్ కొనుగోలు చేశారు. ఆయన వాటిని తీసుకుని బయటికి వెళ్ళారు. 19 టోల్ ప్లాజాను ఆయన 1 గంట 29 నిమిషాలకే క్రాస్ చేశారు. అంటే 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో ఒక లిక్కర్ మార్ట్లో కొనుగోలు చేసి సరిగ్గా గంట తర్వాత 19 టోల్ ప్లాజాను ఆయన క్రాస్ చేసిన దృశ్యాలు కూడా అక్కడ ఉన్నాయి. 19 టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళడానికి గంట సమయం పట్టింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో డోర్ తీసుకుని ఆయన వచ్చారు. ఒకసారి పీసీఆర్ బైక్ దగ్గర నుంచి కూడా మనం చూపించండి ఒకసారి. ఆయన బైక్ తీసుకొచ్చి ఆ షాప్ ముందు, ఇదిగో ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, అదే బైక్ తీసుకుని వెళ్తున్నారు. బైక్ మళ్ళీ మీకు లోపలికి వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను. ఆయన
ఇప్పుడు చూడండి ఒకసారి బైక్ వస్తుంది చూడండి. సరిగ్గా టైం ఎంత అవుతుంది? 12:14 అవుతుంది. మీరు రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో పైన చూడండి 24:3:25 12:14. ఆయన వచ్చారు. ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి ప్రవీణ కాదనేది కుటుంబ సభ్యులే ధృవీకరించాలి, లేదంటే ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు సన్నిహితులు ధృవీకరించాలి. బైక్ను చూడండి స్టాండ్ చేస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది ఈ దృశ్యాలను మీకు. అదే బైక్ వెనుక ఆయన బ్యాగ్ కూడా ఉంది, ఆయన సూట్ కేసు కూడా వెనుక కట్టారు, అది కూడా కనబడుతుంది మనకి. ఆ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఇప్పుడు రెండోది లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యాలు మీకు రెండో సీసీ కెమెరా విజువల్స్ చూపిస్తాను. ఆయన లోపలికి డోర్ తీసుకుని వెళ్ళారు పీసీఆర్. రెండో సీసీ ఇదిగో ఆయన వస్తున్న దృశ్యాలు అవి. వచ్చారు అదే బైక్, అదే బుల్లెట్, మరణించిన స్థితిలో ఆయనపై ఉన్న బుల్లెట్. అయితే ఆయనపై ఆ బుల్లెట్ ఎలా పడి ఉంది అంటున్నారు. దానికి పోలీసులు సమాధానం చెప్పాలి, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్పాలి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్పాలి ఆ బైక్పై ఇతరుల వేలిముద్రలు ఏమైనా ఉన్నాయని. బయట బైక్ పార్క్ చేస్తున్న దృశ్యాలు అవి. మొదటి బాక్స్లో చూడండి, మొదటి బాక్స్లో బైక్